ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. చేళ్లగురికి ఎర్రిస్వాములు 1822 నుండి 1922 వరకు సముద్రం నీరు ఆవిరై, మేఘమై, వర్షమై, గుట్టపైన, చెట్టుపైన, మట్టిపైన, గుంటలోన, పంటలోన, కాల్వలోన, గంగలోన పడి చివరకు మరలా సముద్రానికే చేరుతుంది. పరమాత్మ నుండి వచ్చిన ప్రతి జీవుడు తీరు తీరు జన్మ జన్మాంతరాలెత్తి మరలా పరమాత్మలోనే కలిసిపోతాడు. సముద్రం నీరు సముద్రంలో కలిసిపోయిన తర్వాత నీరుకు మనం అనుకునే చరిత్ర, గుర్తింపు లేదు. పరమాత్మకు పరమాత్మలో కలిసిపోయిన తరువాత ఆత్మకు అంతే. గుంతలోని నీరును, వంతలో పారే నీరును గుర్తించి చరిత్ర చెప్పవచ్చు. చెట్టును, పిట్టను, వానరుని, నరుని గురించి చరిత్ర చెప్పవచ్చు. చేళ్లగురికి ఎర్రితాత సముద్రంలో కలిసిపోయిన నీరు, పరమాత్మలో కలిసిపోయిన ఆత్మ. అనంతపురం బళ్ళారి ప్రధాన మార్గంలో బళ్ళారి జిల్లా చేళ్లగురికి చిన్న గ్రామం. సాయిబాబా రాకతో షిరిడీ గ్రామం పునీతమైనట్లు ఎర్రితాత రాకతో చేళ్లగురికి పునీతమైంది. భూమి అంతటా ఒకటే మట్టి. మహాత్ములు వెలిసిన మట్టికే మహిమ. సాయిబాబా ఎక్కడ పుట్టాడో, ఎన్నడు పుట్టాడో, తల్లిదండ్రులెవరో, కులగోత్రాలేమిటో, గురువులెవరో తెలియనట్లే ఎర్రితాత ఎక్కడ పుట్టాడో, ఎన్నడు పుట్టాడో, తల్లిదండ్రులెవరో, గురువులెవరో తెలియదు. సాయిబాబా అనుమతితో హేమాద్రి పంతు రచించిన సచ్చరిత్ర మూలంగా షిరిడీ ప్రవేశించిన నాటి నుండి బాబా చరిత్రం కొంతైనా మనకు తెలియవచ్చింది. కానీ ఎర్రితాత తమ చరిత్ర వ్రాయటానికి ఎవరినీ అనుమతించలేదు. అడిగిన వారికి చెప్పనూ లేదు. సాయిబాబా అనంతరం బివి నరసింహస్వామి వారు బాబా చరిత్రం సేకరించినట్లు ఎర్రితాతను సేవించిన వారు, మహిమలు అనుభవించిన వారు చెప్పగా విన్నవి చాలా కాలం తర్వాత సేకరించి చంద్రయ్య గారు తెస్తే బళ్ళారి వాస్తవ్యులు శ్రీ చెన్నబసవేశ్వర స్వామి ఎర్రిస్వాముల మౌన చరిత్రం వ్రాశారు. ఎర్రితాత పూర్వాశ్రమం పేరు నందుండయ్య అని, ఆయన ఆరాధ్య బ్రాహ్మణుడని, తెలంగాణ నుండి విద్యార్జనం కోసం మైసూరుకు పోయి అక్కడే చదివి మ్యాజిస్ట్రేట్గానో, డెప్యూటీ కమిషనర్గానో ఉద్యోగం చేసినారని, తీవ్ర వైరాగ్యం మూలంగా ఆలుబిడ్డలను విడిచి అవధూతులైనారని ఒక మతం. రౌద్రనామ సంవత్సరం 1920 క్షామ నివారణార్థం కల్పించిన పనులు పర్యవేక్షించే బళ్ళారి, అనంతపురం, రాయదుర్గం అధికారులు చేళ్లగురికిలో సమావేశమైనప్పుడు రాయదుర్గం అధికారి కుతూహలం కొద్దీ ఎర్రితాత మఠానికి పోయి తాతను గుర్తించి ఇంగ్లీష్లో మాట్లాడినాడట. ఎప్పుడూ మౌనం పాటించే తాత ఇంగ్లీష్లో మాట్లాడినందుకు ఆశ్చర్యపడిన మేస్త్రీలు అడిగితే ఆ అధికారి వెళ్ళి ఆ తాత తన సహాధ్యాయి అని, కోలారు ప్రాంతం వాడని, డెప్యూటీ కలెక్టర్గా ఉండి ఎందుకో ఇల్లు విడిచి ఇట్లా అయినాడని చెప్పాడు. తనకు కొడుకులు లేరు, సద్గతి ఎట్లా అని అధికారి అడిగితే ఎర్రితాత జ్ఞానమే కొడుకు, దానితోనే సద్గతి అన్నాడట. చేళ్లగురికి రాకపోవడం తాతగారు కళ్యాణదుర్గం, బెడగుప్ప, ముష్టూరు, ఉరవకొండ, వెలుగొండ, చీకలగుర్కి ప్రాంతాలు సంచరించారు. తాతయ్య ఎక్కువసేపు బావుల్లో, చెరువుల్లో మునిగి ఉండేవారు. ఒక బావిలో మునిగి ఈదుకుంటూ దరికి వస్తుంటే ఒక తొంటరి తురక కావాలనని తాతపైకి దూకినాడు.
తాత పైకి లేవలేకపోతే చచ్చి అడుగుపట్టి ఉంటాడని భయపడ్డ ఆ తురక గ్రామం వైపు పారిపోతుంటే తాత బసవన్న గుడిలో ప్రత్యక్షమైనాడు. వాడు భయపడి ఇటువంటి మహానుభావునికి అపచారం చేసిన తనకు కీడు శంకించినాడు. శంకించినంత కీడు జరిగిపోయి వాడు పాడైపోయాడు. ఎర్రితాతగారు ఉరవకొండలో తిరుగుతూ ఉంటే పోకిరి పిల్లలు రాళ్ళు రువ్వేవారు. ఉరవకొండలో బసవన్న గుడి, కన్యకాపరమేశ్వరి గుడి, ఎర్రితాత మెచ్చిన తావులు. కొన్ని దినాలు తొకట గుర్రం సంజీవమ్మ ఇల్లు, కొంతకాలం హెబ్బావతి జీజమ్మ ఇల్లు స్వామికి నచ్చిన వసతులు. జీజమ్మ గొప్ప భక్తురాలు. పేదరాలైనా కలిగిన దానిలో సాధుసంతులకు పెట్టి ఆనందించేది. తాతగారి కంటే ముందు అల్లాస్వామి అనే మహాత్ముని సేవించిన ధన్యురాలామె. అల్లాస్వామి జీజమ్మతో, నాకంటే గొప్పవారొకరు వస్తారు, వారిని సేవించి తరించు అన్నారట. అన్నట్లే ఎర్రితాతను సేవించి జీజమ్మ తరించింది. ఎర్రితాత ఎక్కువసేపు మౌనం పాటించిన రంగయ్య నినపాద చంద అనే నుడులు సరాగంగా పాడుతూ వీధుల్లో తిరిగేవారని జీజమ్మ కథనం. ఆయన అనుగ్రహంతో జీజమ్మ ఆర్థికంగా కూడా పుంజుకున్నది. తల్లిదండ్రులు రోగగ్రస్తులైన బిడ్డలను తీసుకుపోయి స్వామిని అడిగితే బెల్లందే ఆపేస్తాను అనేవారు. తాతకు బెల్లమిస్తే పిల్లలకు ఆరోగ్యం కుదిరేది. ఎంత తీయని మనసో తాతది. ఎర్రితాత కరూరు కొనగడ్ల మధ్య బావి వద్ద ఉన్నారని తెలిసి గట్టు మల్లేశప్ప ప్రభృతులు పోయినారు. పాచి కట్టి గబ్బు కొడుతున్న బావి నీళ్లలో తాత ఉన్నారు. పోయినవారు తాతను తమతో రమ్మంటే ఆ నీళ్లు తాగితే వస్తామన్నారు. వాళ్ళు మనసు బిగబట్టి ఆ నీళ్లు తాగితే అవి క్షీరోదకాల వలె ఉన్నాయి. ఒకసారి ఎర్రితాత జంబురాధ బసవన్న గుడిలో ధ్యానమగ్నుడై ఉండగా 5-6 దొంగలు దేవుడికి మొక్కుకోవటానికి వచ్చారు. దొరలే కాదు, దొంగలు కూడా భగవదనుగ్రహం కోసం మొక్కుతారు. ఎర్రితాత జోస్యం చెబుతాడని ఎరిగిన దొంగలు తమకా రాత్రి జయమవునా కాదా అని అడిగితే గాఢ సమాధిలో ఉన్న తాత మారు పలకలేదు. భక్తితో దేవుని కొట్టవలసిన కొబ్బరికాయలు కోపంతో తాత తలపై కొట్టినారా దొంగలు. కొబ్బరికాయ పగిలింది, తాత తలకాయ రక్తం చిమ్మింది. అయినా తాతకు సమాధి భంగం జరగలేదు. ఆ దొంగలు దోపిడీకి పోయి కొందరు పట్టుబడ్డారు. కొందరు దొంగ సొమ్ము పంచుకోవటంలో కాస్త పోట్లాడి పరస్పరం పొడుచుకుని చచ్చారు. సత్పురుషులకు కీడు చేస్తే ఊరకపోతుందా? ఎర్రితాత ముష్టూరుకు వచ్చిన తొలి దినాల్లో అక్కడ నంది శిలాప్రతిమను చూచి నడవన్న బసవన్న అంటే రాతి బసవుడు నడిచినాడు. తాతగారు ఎవరితోనూ మాట్లాడక రాములమ్మ గుడిలో కూర్చుండేవారు. అన్నము, పొరుగులు, పప్పులు భక్తులేవి పెడితే అవి తినేవారు. భుజగవికి చీకలగుర్కి మధ్యన వాగున్నది. వాగు పక్కనే దాసరి పొలం. తాతగారు వచ్చి ఆ పొలంలో ఉన్నారు. దాసరి పలకరిస్తే తాత పలకలేదు. ఇంతలో కారు మేఘాలు కమ్మి గాలివాన ప్రారంభమైంది. తలదాచుకోవటానికి రమ్మంటే తాత కదలలేదు. దాసరి పారిపోయినాడు. కుంభద్రోణంగా కురిసిన వానకు వాగు పొంగి వరదలు పారాయి. పిచ్చివాడు కొట్టకపోయినాడనుకున్నాడు దాసరి. తాత సమాధినిష్టలోనే ఉన్నాడు. వరద తగ్గిన తర్వాత పోయి చూస్తే శివయోగ సమాధిలో ఉన్న తాతకు వరద నీరు ప్రదక్షించిపోయినట్లు దాసరికి తెలిసింది. అతడు ఎర్రితాత మహత్యం ఊరంతా చాటినాడు. అది విన్న చీకలగుర్కి గుర్రాయప్ప స్వామికి నేతి బూరెలు తీసుకుపోయినాడు. వాటి వాసన చూచి తాత వదిలివేసినాడు. స్వార్థపరుడిచ్చే పదార్థాలు సత్పురుషులు వల్లరు. ఎర్రితాత
కురువనహళ్ళి కొండల్లో ఉంటున్నప్పుడు చెన్నప్పగారి లక్షమ్మ, యలగొండ బసప్ప అనే భక్తులు సద్దులు కొట్టుకుపోయి తినిపించి వచ్చేవారు. ఎవరో తమకిచ్చిన బెల్లం ముక్కను తాతగారు బసప్పకిచ్చారు. బడుగు బసప్పకు భాగ్యమబ్బింది. స్వేచ్ఛయే యోగుల ఇచ్చ. ఎర్రితాత ఎక్కడేది లభిస్తే తినేవారు. వారు తింటుంటే చుట్టూ కాకులు కుక్కలు మూగేవి. స్వామి వాటికి తినిపిస్తూ తాము తినేవారు. సమస్త జీవజాలంతో తదాత్మ్యం పొందిన యోగులకు సర్వం శివమయం, సర్వం ఖరిద్వం బ్రహ్మ. సశేషం ఇవం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీభజన సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.